హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను బతుకమ్మ చేయడానికి మా ఇంటి దగ్గర ఒక చెట్టుకి ఆకులు తీసుకురావడానికి వెళ్ళినాము. అట్లే మా ఇంటి పక్కన ఆంటీ నేను ఇద్దరం వెళ్ళినాము. ఫస్ట్ టైం నేను ఎవరి సహాయం లేకుండా నేనే బతుకమ్మను చేస్తున్నా. ఈసారి లాస్ట్ ఇయర్ మా ఇంటి పక్కన ఆంటీ ఉండి నాకు చేసి ఇచ్చింది. సో నేను యూట్యూబ్లో చూసుకుంటానే నేను బతుకమ్మను చేస్తున్నా. దానికోసం ఫస్ట్ గుమ్మడాకు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ బంతి పూలు పెట్టేసుకున్న ఒక వరుస, తర్వాత కొన్ని ఆకులు వేసుకొని తర్వాత ఆ విధంగా నేను కొన్ని ఫ్లవర్స్ పెట్టుకొని తర్వాత తంగేడు పూలు, గునుగు, చామంతి ఇట్లా అన్ని రకాల పూలు ఒక్కొక్క వరుస వేసుకుంటూ వేస్తున్నా. నా పక్కనే మా పాప కూడా తనకి చిన్న బతుకమ్మ కోసం తను ప్రిపేర్ చేసుకుంటుంది. నేనైతే నేను పుట్టినప్పటి నుంచి అయితే ఇది ఫస్ట్ టైము నా చేతులతో నేను చేయడము. సో నా బతుకమ్మ ఎట్లా వచ్చిందో మీరు చూసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అసలు నాకు చేయడానికి వచ్చిందా రాలేదా. మా దాంట్లో అసలు ఎవరు చేసుకోరు. లాస్ట్ ఇయర్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఒకటి ఎండి బతుకమ్మ ఇప్పించుకొని చేసుకుంటున్నాను అన్నమాట. అందుకోసం మీరు అందరు కామెంట్ చేస్తే నాకు ఎట్లుంది అని తెలుస్తుంది. ఇద్దరం ఇట్లా బతుకమ్మ వేసుకున్నాక కాసేపు డిస్కషన్ చేసుకుందాం, ఎవరిది మంచిగా వచ్చింది అనుకొని. మీరు చెప్పండి, మా పాపది బాగుందా నాది బాగుందా. మేమిద్దరం ఇదే ఫస్ట్ టైం చేయడము. సో ఫైనల్గా మా బతుకమ్మలు అయితే ఇవి. ఇంకా సాయంత్రం 5కి మంచిగా వాకిలి ఊడ్చుకొని కొంచెం చాంపి కలర్ వేసుకొని ఆ విధంగానే అల్లుకొని జాలితో అల్లుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకొని బతుకమ్మని రెడీ చేసి ఫైనల్గా మేమైతే రెడీ అయిన తర్వాత మా పాప నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక ఫైనల్గా మేము బతుకమ్మని తీసుకొచ్చి మా ఇంటి ముందట ఆకిట్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే మేము ఇక్కడ ఆడుకున్నాము. సో మా పైన వాళ్ళు మేము అందరం కలిసి కొద్దిసేపు ఇక్కడ ఆడుకొని ఇక్కడ తెలంగాణ చౌరస్తా ఉప్పల్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని నైట్ 10 వరకు అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో ఈ విధంగా బతుకమ్మ వేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ అందరూ కలిసి బతుకమ్మ వేసుకోవడం ఇంకా హ్యాపీ. ఈ బతుకమ్మ పండుగకి ప్రతి ఒక్కరూ పువ్వులను పూజించడం మన తెలంగాణ సంస్కృతి. ఈ విధంగా అందరము మనము ఒకే చోట జమై అందరము తో కలిసి ఇంట్లో మీరు బతుకమ్మ వేసుకున్నారు కామెంట్ చేయండి. నా వీడియోకి మాత్రం గంట కొట్టడం మర్చిపోకండి.